ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ వన్ అండి, ఒక బ్యాలెన్స్డ్ డైట్. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్ అన్నప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఇన్వాల్వ్ చేసుకోవాలండి. మనం కార్బోహైడ్రేట్స్ కానీ, అది ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. సో ఇలాగ చెప్తున్నప్పుడు ఫ్యాన్సీ డయట్స్ కానీ ఫ్యాన్సీ ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు సీజనల్గా ఈజీగా అవైలబుల్గా ఉండే ఒక ఫ్రూట్ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అది నార్మల్గా మనం గ్వావా కానీ, లేకపోతే ఆరెంజ్ కానీ, బనానా కానీ, ఏదైతే మీకు యాపిల్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది తీసుకోవచ్చు. నట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి. నట్స్ అనగానే మనం వాల్నట్స్ తీసుకోవచ్చు 4 to 5 per day. మనం సోక్ చేసిన ఆమండ్స్ తీసుకోవచ్చు. డేట్స్ 1 to 2 per day తీసుకోవచ్చు. ఆప్రికాట్ కూడా తీసుకోవచ్చు. ఒక బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. డ్రాస్టిక్ డైట్స్ ఏదైతే ఫ్లూయిడ్ ఓన్లీ డైట్ అని చెప్పి ఉత్తి వాటర్ మీదే ఉంటారు, లేకపోతే హై ప్రోటీన్ డైట్ అని ఉత్తి ప్రోటీన్ మీదే ఉండడము, లేకపోతే కీటో డైట్ అని చెప్పి ఫ్యాట్స్ మాత్రమే తినడం, ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిదండి.